హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుక్కరీ బ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో బాస్మతి రైస్ ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. 1 గ్లాస్ బాస్మతి రైస్ అంటే 1/2 kg రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి. 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు, ఉప్పు కూడా వేసి బాగా మరిగించిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం కూడా వేసి హై ఫ్లేమ్లోనే ఉంచి 8 నుండి 10 నిమిషాలు ఉడికించాలి. 1కి 4 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించడం వల్ల చక్కగా మెతుకు అంటుకోకుండా మనకి పొడి పొడిలాడే రైసు రెడీ అవుతుంది. ఈ రైస్ ఉంటే మనకి ఫ్రైడ్ రైసు, జీరా రైసు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వేసేసుకొని చన్నీళ్ళు పోసేస్తే ఇంకా రైస్ అనేది కుక్ అవ్వకుండా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ వీడియో అని మీకు అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.